Good wishes to all. This is Dr. Riaz, Academic Director, 5 Mantra Career Point. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల ఫలితంగా త్వరలో కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయని ఆశిద్దాం. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించిన సంసిద్ధత ఉన్నట్టుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగాల యొక్క అవసరం ప్రజానీకానికి ఉంది. ఆ నేపథ్యంలో గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించిన రంగం కూడా ఉంది. అయితే మున్సిపల్ చట్టం 2019 ప్రకారము సెక్షన్ 17, సెక్షన్ 30, సెక్షన్ 31 ప్రకారము మున్సిపాలిటీల్లో వార్డ్ ఆఫీసర్స్ యొక్క నియామకం తక్షణమే చేపట్టాలి. కాబట్టి ఇమీడియట్గా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నా క్లాస్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ జాబ్స్ ఏ రూపంలో ఉండబోతున్నాయి, ఈ జాబ్స్ సంబంధించిన ప్రిపరేషన్ ఎలా చేయాలి, దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి, రెఫరెన్స్ పుస్తకాలు ఏంటి, మన ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలన్న కోణంలో నా చర్చ, నా డిస్కషన్, నా లెక్చర్ కొనసాగుతుంది. ఈ లెక్చర్ ఒక సిరీస్ పరంపరగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ అభ్యర్థులైతే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్కి సంబంధించిన జాబ్స్ కానీ, మున్సిపాలిటీ అట్లాగే పంచాయతీరాజ్ సిస్టానికి సంబంధించిన జాబ్స్ ప్రిపరేషన్కి ఈ లెక్చర్ ఏదైతుందో ఇది దిక్సూచిగా ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన కోణంలో కూడా నేను మరికొన్ని లెక్చర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నాతో పాటుగా 5 మంత్ర కెరీర్ పాయింట్ డయాస్ నుంచి అనేక మంది నిష్ణాతులైన లెక్చరర్స్ తమ అమూల్యమైన సలహాలు, సూచనలు లెక్చర్ రూపంలో మీకు అందించే అవకాశం ఉంటుంది. ఈ లెక్చర్ పూర్తిగా ఒక సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది. ఈ లెక్చర్లో మీకు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్తో పాటుగా స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ఉన్నా కూడా వాటికి సంబంధించిన ప్రిపరేషన్ మీద ఒక అవగాహన ప్రాథమికంగా ఈ లెక్చర్ మీకు ఇవ్వబోతుంది. మనం ఫోకస్ చేసేది ది తెలంగాణ మున్సిపాలిటీస్. ఈ తెలంగాణ మున్సిపాలిటీస్కి సంబంధించిన చట్టం 2019గా మనం పేర్కొంటున్నాం. ఇది నూతన చట్టం. తెలంగాణ మున్సిపాలిటీస్ మీద అనేక చట్టాలు వచ్చాయి. 1591లో 1591లో హైదరాబాద్ నగరం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో అనేక కోణాల్లో జనజీవనానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మీద మనకు అనేక రకాలైన చట్టాలు మనకు చేస్తూ వచ్చారు, చట్టాలు అమలవుతూ వచ్చాయి. ఆ నేపథ్యాన్ని మొత్తం మనం చూడబోతున్నాం. ఆ నేపథ్యాన్ని చూసే ముందు మనం ఈ మున్సిపల్ యాక్ట్ మీద ప్రాథమికంగా ఫోకస్ చేసే లెక్చర్ కాబట్టి నా ఫోకస్ దీన్ని ఒక హిస్టారికల్ నేపథ్యం నుంచి నేటి వరకు వచ్చిన కోణంలో కొనసాగించే ప్రయత్నం చేస్తాను. ఈ లెక్చర్ యొక్క ప్రధాన లక్ష్యం మనం మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తే ఏ రకంగా ప్రిపేర్ కావాలి దాని మీద ఈ లెక్చర్ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఫ్రెండ్స్, యు సీ హియర్ ది తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాక్ట్. ఈ యాక్ట్ బేస్ చేసుకునే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నిజంగా సిలబస్ని మనకి ప్రకటన జరగలేదు, సిలబస్ సంబంధించిన ప్రకటన కానీ నోటిఫికేషన్ కానీ ఒక టెంటేటివ్గా ఒక నోటిఫికేషన్ వస్తుందన్న నేపథ్యంలో దానికి సంబంధించిన సిలబస్ ఏ రకంగా ఉంటుంది, సిలబస్లో ఏ అంశాలు ఉంటాయన్న దాని మీద ఒక నిష్ణాతులుగా సబ్జెక్టుకి సంబంధించిన ఎక్స్పర్ట్స్గా ఒక విజన్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ విజన్లోని భాగంగానే ఈ సిలబస్ని మేము టెంటేటివ్గా భావిస్తూ ఉన్నాం. సిలబస్కి సంబంధించిన కోణం వచ్చినప్పుడు మాకున్న అవగాహన మేరకు మేమేమనుకుంటున్నామంటే నోటిఫికేషన్లో మనకి 2 పేపర్లకు సంబంధించిన వివరాలు ఉంటాయని మేము ఊహిస్తున్నాం. ఒక పేపర్ 1 అది జనరల్ స్టడీస్ క్వశ్చన్స్కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఎందుకోసమంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా జనరల్ స్టడీస్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క నిర్వహణ జరగదు. జనరల్ స్టడీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాబట్టి జనరల్ స్టడీస్తో పాటుగా ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్, అంటే మనం ఏ జాబ్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నామో ఆ జాబ్కి సంబంధించిన స్పెసిఫిక్ సబ్జెక్ట్ కూడా ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటే
సహజంగా పేపర్ 2 ఏదైతే ఉందో అది మున్సిపల్ యాక్ట్ 2019కి సంబంధించిన సిలబస్ అందులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారు దృష్టిలో పెట్టుకోవాల్సిన ప్రాథమికమైన అంశం ఏంటంటే ది సిలబస్ ఈజ్ గోయింగ్ టు కన్సిస్టింగ్ విత్ 2 పేపర్స్. ఫస్ట్ పేపర్ ఈజ్ రిగార్డింగ్ జనరల్ స్టడీస్. ది సెకండ్ పేపర్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఫోకస్ ఆన్ మున్సిపల్ యాక్ట్ ఆఫ్ 2019. అంటే మనకు 2 పేపర్లు ఉండబోతున్నాయి. మొదటి పేపర్లో జనరల్ స్టడీస్ ఉంటే రెండవ పేపర్లో మున్సిపల్ యాక్ట్కి సంబంధించిన సిలబస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో పూర్తిగా మున్సిపల్ యాక్ట్ మీదే ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్తో పాటుగా మున్సిపల్ యాక్ట్ ప్రిపరేషన్ని రెండింటిని జోడించినప్పుడు హ్యాండ్ ఇన్ హ్యాండ్గా మీరు మూవ్ అయినప్పుడు సబ్జెక్ట్ యొక్క విశ్లేషణ మనకు చక్కగా ఉండి జాబ్ కోసం సంసిద్ధత పెరిగే అవకాశం ఉంటుంది. సి ద పాయింట్స్ హియర్. వాట్ హ్యావ్ వి అండర్స్టూడ్? మనం ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడం కోసం ఏ విషయాలని మనం తెలుసుకునే అవకాశం మనకు ఉంటుంది, ఏ విషయాల మీద మనం ఫోకస్ చేయాలి. ఎప్పుడు కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా మన ప్రిపరేషన్ అంటే ఈ వీడియో పూర్తిగా ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. కైండ్లీ యూ అండర్స్టాండ్ దట్ దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ హౌ టు గెట్ ప్రిపరేషన్. ప్రిపరేషన్లో భాగంగా మనం అసలు వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయనే దాని మీద మనకంటూ అవగాహన ఉండాలి. దానికి సంబంధించిన వివరాలని ఈ స్లైడ్ రూపంలో మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. టోటల్ మున్సిపాలిటీస్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ తెలంగాణ దే ఆర్ 128. తెలంగాణలో ఈరోజు ఎగ్జిస్టెన్స్లో ఉన్న మున్సిపాలిటీస్ 128. అట్లాగే తెలంగాణలో ఎగ్జిస్టెన్స్లో ఉన్న కార్పొరేషన్స్ 13. అంతకుముందు 6 ఉండేది, వాటికి మరొక 7 రీసెంట్గా యాడ్ అయినాయి. అంటే టోటల్గా మనం చూస్తే టోటల్ వార్డ్స్ అంటే మున్సిపాలిటీకి సంబంధించిన వార్డ్స్ 2945 వార్డ్స్ మనకు కనిపిస్తున్నాయి మున్సిపాలిటీస్లో. అంటే 2945 వార్డ్స్ అనేవి 128 మున్సిపాలిటీకి సంబంధించినవి. అట్లాగే కార్పొరేషన్లో మనము వాటి డివిజన్స్ అంటాం. మనం మున్సిపాలిటీస్లో ఏవైతే వార్డ్స్గా మనం చూస్తామో కార్పొరేషన్ యొక్క జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వార్డ్స్ వస్తాయి. 687 వార్డ్స్ మనకున్నాయి. అంటే 687 వార్డ్స్ ఉన్నాయి. మనకి టోటల్గా మున్సిపాలిటీలో కనిపించే 2945 వార్డ్స్, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్లో కనిపించే 687 డివిజన్స్ మొత్తం కలిస్తే 3632 పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది. మనం ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే మున్సిపల్ యాక్ట్ 2019లో సెక్షన్ 17(17), సెక్షన్ 30(30), సెక్షన్ 31(31) ఈ 3 అంశాలు కూడా మనకు బేసికల్గా ఏం చెప్తున్నాయంటే ప్రాథమికంగా ఈ 3 అంశాలు కూడా మనకు బేసికల్గా చెప్పే విషయం ఏంటంటే మనం ఈ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం బేసికల్గా ఈ జాబ్ కోసం మనం అపేర్ అవుతున్నప్పుడు మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనుకున్నప్పుడు మనం ఈ వేకెన్సీస్ చూడాలి. ఈ వేకెన్సీస్ ఖచ్చితంగా బేసికల్గా మన దగ్గరే తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సెక్షన్ 17, సెక్షన్ 30, సెక్షన్ 31 ఈ మూడు సెక్షన్స్ కూడా వార్డ్ కమిటీలకు సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేస్తున్నాయి. వార్డ్ కమిటీలను సమన్వయం చేసి వార్డ్ కమిటీలను నిర్వహించే బాధ్యత ఒక ఆఫీసర్కు ఉంటుంది కాబట్టి సహజంగా ఆ ఆఫీసరే మనకి వార్డ్ ఆఫీసర్ కాబట్టి డెఫినెట్గా ఇన్ని జాబ్స్ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మనం గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధిగా ఈ జాబ్సే ఇవ్వాలని కోరుకుంటే, గవర్నమెంట్ చిత్తశుద్ధిగా ఈ జాబ్సే కావాలని కోరుకుంటే వీరితో పాటుగా ఇంకా మనకి ఇంజనీర్స్, అట్లాగే సబ్ ఇంజనీర్స్, జాయింట్ ఇంజనీర్స్ సంబంధించిన పోస్టులు, అట్లాగే శానిటరీ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు, ఇట్లాంటి అనేక పోస్టులు ఉన్నాయి. ఇఫ్ గవర్నమెంట్ వాంటెడ్ టు ఫిల్ ది జాబ్స్ మున్సిపాలిటీలో 5000 జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. నిజంగా గవర్నమెంట్ నిజాయితీగా ఈ 5000 పోస్టులను కనుక మున్సిపాలిటీస్కి ఇస్తే మున్సిపాలిటీస్లో అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించిన లోపాలు ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశం ఉంది. నిజంగా మున్సిపాలిటీలో 5 నుంచి 6,000 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది క్లియర్. కనీసం మున్సిపల్ చట్టం చెప్తున్నట్టుగా వార్డ్ ఆఫీసర్స్ నియామకం జరిగినా కూడా మనకి 3632 పోస్టులకి మనకి విషయం వస్తుంది. అంటే మనకి జాబ్స్ నోటిఫికేషన్ రావాల్సిన అవకాశం ఉంది. మొత్తం మున్సిపాలిటీస్లో అన్ని జాబ్స్ నింపాలనుకుంటే 6000 పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఈ వేకెన్సీస్తో పాటుగా సిలబస్ మీద
అట్లాగే సిలబస్ ప్రిపరేషన్ మీద కూడా ఫోకస్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి రఫ్గా మీరు వార్డ్ ఆఫీసర్కి సంబంధించిన జాబ్స్ 3632 అవైలబుల్గా ఉన్నాయి నింపాలని గవర్నమెంట్ భావిస్తే. ఎందుకోసం అంటే వార్డ్స్ సంఖ్య మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లో డివిజన్ల సంఖ్య దీన్ని సూచిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ యాక్ట్ చాలా క్లియర్గా ఈ జాబ్స్ని వెంటనే బేసికల్గా ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా ఈ జాబ్స్ నింపాలని కూడా యాక్ట్ నిర్దేశిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుందనే విజన్ తోటే మనం ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఫ్రెండ్స్, బ్రీఫ్గా క్లుప్తంగా ఈ మున్సిపల్ యాక్ట్ 2019ని ఒకసారి మనం చూస్తే, మున్సిపల్ యాక్ట్ 2019 మీద మనకు అనేక పబ్లికేషన్స్ ఆ డాక్యుమెంట్ని ప్రింట్ చేశాయి. అసలు మున్సిపల్ యాక్ట్లో ఏముంది అనే దాని మీద మనం మున్సిపల్ యాక్ట్ని కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే మనకు సెక్షన్స్ కనిపిస్తాయి. మొత్తం మున్సిపల్ యాక్ట్ ఏ యాక్ట్లో అయినా సెక్షన్స్ ఉంటాయి. మనం ఆర్టికల్స్ అనే పదాన్ని రాజ్యాంగానికి ఉపయోగిస్తాం. వి యూజ్ ద వర్డ్ ఆర్టికల్ ఫర్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్. But when we are going to discuss regarding basically the laws, we use the word section. కాబట్టి ఈ మనకి బ్రీఫ్గా మన మున్సిపల్ యాక్ట్ని ఓపెన్ చేసి చూస్తే 301 సెక్షన్స్ కనిపిస్తాయి. ఈ 301 సెక్షన్స్కి అనుబంధంగా 4 షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్ అనే మాటను మనం చాలాసార్లు ఉపయోగిస్తాం. రాజనీతి శాస్త్రంతో సంబంధం లేని వాళ్ళకి ఈ షెడ్యూల్స్ అనే పదం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. షెడ్యూల్స్ అంటే సింపుల్ లాంగ్వేజ్ తెలుగులో చెప్పాలంటే అనుబంధం అనుకోవచ్చు. అంటే ఏ విషయాలైతే సెక్షన్స్లో ప్రస్తావిస్తారో, ఏ విషయాలైతే రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్లో ప్రస్తావిస్తారో ఆ విషయాలకు సంబంధించిన వివరణ షెడ్యూల్లో ఉంటుంది. ఉదాహరణకి భారతదేశంలో వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్స్ ఇవ్వాలనే అంశం రాజ్యాంగంలో ఉన్నప్పుడు భారతదేశంలో వెనుకబడిన వర్గాలు ఎవరు అన్న వివరణ షెడ్యూల్లో ఉంటుంది. స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వని భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు అసలు స్థానిక సంస్థలలో వేటి పనులకు తీసుకోవాలన్న వివరణ షెడ్యూల్లో ఉంటుంది. షెడ్యూల్ అంటే అనుబంధం. పైన చెప్పిన మెయిన్ డాక్యుమెంట్కి అనుబంధ వివరణ డాక్యుమెంట్గా ఇది కనుక యాడ్ అయి ఉంటుంది. వాటిని మనం షెడ్యూల్గా చూస్తాం. సాధారణ పరిభాషలో చెప్పాలంటే మనకి తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019లో 301 సెక్షన్స్ ఉంటే, 301 సెక్షన్స్ ఉంటే షెడ్యూల్స్ 4 ఉన్నాయి. వీటి వివరాలని ఈ వీడియోలోనే ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. అట్లాగే మొత్తం ఈ సెక్షన్స్ షెడ్యూల్ని కలిపి మనం టోటల్గా అంటే మొత్తం మున్సిపల్ యాక్ట్ని చూస్తే టోటల్ ఈ 7 చాప్టర్స్గా వర్గీకరణ చేయొచ్చు. అంటే సెక్షన్స్ 301ని మనం 7 చాప్టర్స్ రూపంలో చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ విషయంతో పాటుగా గవర్నమెంట్ వెరీ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ను తీసుకొచ్చింది. దాన్నే మనము 2020 యాక్ట్ అంటున్నాం. హైదరాబాద్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సిటీ. 1591లో హైదరాబాద్ నగర నిర్మాణం ఆరంభమై మనకి ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది 1591లో. 1921లో హైదరాబాద్కి సంబంధించిన మున్సిపల్ యాక్ట్ వచ్చింది. 1945లో దీంట్లో కొన్ని రిఫార్మ్స్ వచ్చాయి. అట్లాగే మనకి 1948లో బేసికల్గా హైదరాబాద్ రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1955లో హైదరాబాద్కు సంబంధించిన మరికొన్ని సవరణలు జరిగి ఈ మున్సిపాలిటీకి సంబంధించిన విషయాల మీద మనకు పరిపాలన వికేంద్రీకరణ జరిగి కిందికి వచ్చే ప్రయత్నాన్ని 55 యాక్ట్ చేసింది. తర్వాత 1956లో హైదరాబాద్ రాష్ట్రము ఆంధ్రాతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత మళ్ళీ మున్సిపల్ యాక్ట్లో కొన్ని మార్పులు వచ్చాయి. 2007లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీగా హైదరాబాద్ ఓల్డ్ మున్సిపాలిటీ మారింది, మున్సిపల్ కార్పొరేషన్ మారింది. మారిన తర్వాత ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి విధి విధానంలో మరికొంత మనకి సవరణలు జరిగాయి. ఇప్పుడు 2007లో జరిగిన సవరణలని బేస్ చేసుకొని మరికొంత అప్డేట్గా మనకి 2020 యాక్ట్ వచ్చింది. మనం మున్సిపల్ యాక్ట్కి సంబంధించిన వివరాలను చూస్తున్నప్పుడు, మనం మున్సిపల్ యాక్ట్కి సంబంధించిన లోతుల్లోకి పోతున్నప్పుడు ఒక సమగ్రమైన అవగాహన మనకంటూ ఉండాలి. ఆ సమగ్రమైన అవగాహనతో మన చర్చను మనం కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ యొక్క స్థాయి పెరిగింది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాలను జాగ్రత్త చూస్తే
మనం ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు లోతైన అవగాహన లేకుండా, విశ్లేషణ సామర్థ్యం లేకుండా, అట్లాగే మనం సందర్భంగా ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోకుండా క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవకాశం లేదు. కాబట్టి 5 మంత్ర కెరీర్ పాయింట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ లెక్చర్స్ రెగ్యులర్గా వినడం ద్వారా వీటి మీద మరింత సంపూర్ణమైన అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. కైండ్లీ యూ సబ్స్క్రైబ్ దిస్ 5 మంత్ర కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. మరింత అప్డేట్స్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం ఈ విషయాన్ని మరింత లోతుగా చూసే కోణంలోనే మనం ఇక్కడ సెక్షన్స్ 301, షెడ్యూల్స్ 4, చాప్టర్ 7, అట్లాగే జిహెచ్ఎంసీ యాక్ట్ 2020ని సిలబస్లో మనం భాగంగా చూస్తాం. అన్ని సెక్షన్లకు సంబంధించిన వివరణ, అన్ని షెడ్యూల్కి సంబంధించిన వివరణ, అన్ని చాప్టర్కి సంబంధించిన వివరణ, అనుబంధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 2020కి సంబంధించిన విషయాలని నా లెక్చర్లో భవిష్యత్తులో మీరు మరీ లోతుగా నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. నాతో పాటుగా మరికొంతమంది పొలిటికల్ సైన్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ లెక్చర్స్ను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఫ్రెండ్స్, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావాలన్నా సిలబస్ కీలకమైంది. సిలబస్ లేకుండా, సిలబస్ అర్థం కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ సాధ్యం కాదు. సిలబస్ని అర్థం చేసుకోవడంతోనే 50% కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. సిలబస్ను అర్థం చేసుకోవడంతో 50% క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎలా చదవాలి, ఈ చదవడానికి ఉపయోగపడే పుస్తకాలు ఏమిటి, వీటికి సంబంధించిన వివరణ సిలబస్ని అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది. నేను ఈ వీడియో కంటిన్యూషన్లో భాగంగా ఈ సిలబస్ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మనం సిలబస్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పేపర్లు 2 ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్, ఇంకొకటి మున్సిపల్ యాక్ట్ మీద ఫోకస్ చేసే పేపర్. మనం మున్సిపల్ యాక్ట్ మీద ఫోకస్ చేసే పేపర్లో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఓవరాల్గా భారతదేశంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఏ రకంగా ఉంది, వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఆపరేషన్ ఇన్ ఇండియా, భారతదేశ కోణంలో దాన్ని చెక్ చేస్తాం. అట్లాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉండే స్థానిక సంస్థలకు సంబంధించిన విషయాల మీద, భారతదేశంలో జరిగిన మార్పుల మీద మనం ఫోకస్ చేస్తూ మరొక భాగంలో మనం తెలంగాణ మున్సిపల్ యాక్ట్ మీద ఫోకస్ చేస్తాం. అంటే మున్సిపల్ యాక్ట్కి సంబంధించిన సిలబస్లో 2 అంశాలు ఉండే అవకాశం ఉంది. ఒకటి, మొత్తం ఓవరాల్గా తెలంగాణ భారతదేశంలో బలమైన భాగమైన రాష్ట్రం కాబట్టి మొత్తం భారతదేశంలో ఈ మున్సిపల్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద మనకంటూ ఒక అవగాహన రావడం ద్వారా మనం తెలంగాణ మున్సిపల్ యాక్ట్ను చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 40ని బేస్ చేసుకొని ఏర్పడ్డ యాక్ట్. కాబట్టి మనం భారత రాజ్యాంగానికి సంబంధించిన అవగాహన, భారతదేశంలో ఈ మున్సిపాలిటీస్ సంబంధించిన డెవలప్మెంట్స్ని అర్థం చేసుకోకుండా మనం కేవలం తెలంగాణ మున్సిపల్ యాక్ట్గా మాత్రమే మనం చూసే అవకాశం ఉండదు. కాబట్టి మున్సిపల్ యాక్ట్కి సంబంధించిన సిలబస్ 2 విభాగాలుగా ఉంటుంది. మొదటి విభాగంలో భారతదేశంలో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఒక నేపథ్యం, అట్లాగే రెండవ భాగంలో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ మీద ఫోకస్ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. సిలబస్ టు అండర్స్టాండ్, మన సిలబస్ అర్థం చేసుకునే క్రమంలో 2 భాగాలు చెప్పాను. అందులో మొదటి భాగంలో ఇంపార్టెన్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ విత్ హిస్టారికల్ పర్స్పెక్టివ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ విత్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ అనే చాప్టర్ తోటి మనం ఆరంభిద్దాం. మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ కానీ, గ్రామ పంచాయతీల అడ్మినిస్ట్రేషన్ కానీ భారతదేశానికి కొత్త కాదు. మెగస్తనీస్ అనే ఒక చరిత్రకారుడు రాసిన పుస్తకంలో మనకి భారతదేశంలో సెల్ఫ్ గవర్నమెంట్ మీద ప్రస్తావించాడు. మెగస్తనీస్ ఇండికాలో సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఏ రకంగా ఉంటుందన్న విషయం మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేశాడు. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా దక్షిణాన 40 కోటలతో కూడుకున్న స్థానిక రాజ్యాలైన విషయాన్ని ఆయన ప్రస్తావన చేశాడు. మనకు తెలంగాణలో కనిపించే అస్సాక, ఆస్మక రాజ్యం కూడా అందులో భాగంగా ఉండాలి. అలాగే మహిషక రాజ్యం అని దేనైతే అంటున్నామో ఈరోజు మహబూబ్ నగర్, నల్గొండకు సంబంధించిన నేపథ్యంలో ఏర్పడిన రాజ్యం కూడా అందులో భాగంగా ఉండాలి. కరీంనగర్, నిజామాబాద్ గోదావరి పరివాహక ప్రాంతం నుంచి నేలకొండపల్లి వరకు గోదావరి ప్రవహిస్తున్న క్రమంలో అనేక చిన్న చిన్న పట్టణ రాజ్యాలు తెలంగాణలో ఉన్నట్టుగా చారిత్రక సంబంధించిన శాసనాలు మనకు సాక్ష్యాలుగా, చారిత్రకి సంబంధించిన బేసిక్ కట్టడాలు,
చారిత్రక ఆనవాళ్ళు మనకు వాటికి సంబంధించిన విషయాల గురించి చెప్తున్నాయి. అట్లాగే భారతదేశ వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల యొక్క ఆవిర్భావన చాలా ప్రాచీన కాలంలో జరిగినట్టుగానే మనకు చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం కూడా, కౌటిల్యుని అర్థశాస్త్రంలో మనకు స్థానిక సంస్థలకు సంబంధించిన విషయాల గురించి చెప్పాడు. ఆయన నగర అధిపతిని, అంటే నగరాన్ని పరిపాలించే ప్రముఖమైన వ్యక్తిని ఆయన నాగరిక్ అన్నాడు. నాగరిక్ నగరాన్ని పరిపాలించే అధిపతి. అట్లాగే మనం పంచాయతీ సమితులు అంటాం. పంచాస్ అనే పదం చాలా ప్రాచీన భారతీయ పదం. పంచాస్ అంటే పంచ్, 5గురితో కూడుకున్న ఒక సభ్యుల బృందం. దీన్ని మనం గ్రీక్లో జెరింటోక్రసీ అనే పేరుతో పిలుస్తాం. మనం జెరింటోక్రసీ అంటే అనుభవం ఉన్న వాళ్ళు, వృద్ధులకు సంబంధించిన ఒక టీం గ్రీక్ నగరరాజ్యాలను పరిపాలించింది. గ్రీక్ నగరరాజ్యాల్లో జెరింటోక్రసీ ఎట్లయితే అక్కడ నగరరాజ్యాలను పరిపాలించిందో, మన భారతదేశంలో కూడా ప్రాచీన సమాజాల్లో సభా సమితి, వేదిక్ పీరియడ్లో, అంతకుముందు వేదిక్ పీరియడ్కు ముందు మనకు కనిపించే అతి గొప్ప వర్ధిల్లిన నాగరికత సింధు నాగరికతలో పట్టణ నాగరికత కూడా ఆ విషయాన్ని మనకు చెప్తా ఉంది. నిజంగా భారతదేశం యొక్క ప్రాచీన నాగరికత పట్టణ నాగరికత. సింధు నది లోయల్లో హరప్పా, మొహింజోదారుల సాక్షిగా ఒక అద్భుతమైన నాగరికతను భారతదేశం ఆవిష్కరించింది. కాబట్టి హరప్పా, మొహింజోదారుల పేరుతోటి, లొథాల్ అనే పేరుతోటి సింధు నాగరికత లోయల్లో వర్ధిల్లిన ఒక అద్భుతమైన నాగరికత భారతదేశంలో ప్రాచీన కాలంలోనే ఒక అద్భుతమైన పట్టణ నాగరికత ఉందన్న విషయాన్ని చెప్తా ఉంది. మనం తవ్వకాలు జరుపుతున్న కొద్దీ సింధు నాగరికతలో బయటకు వచ్చిన ఒక అద్భుతమైన నగర నిర్మాణ నైపుణ్యం ఇప్పటికీ మనల్ని అబ్బురపరుస్తుంది, ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యచకితులం చేస్తుంది. ప్రపంచంలో ఏ దేశాలకు తీసుకొని ఒక అద్భుతమైన నాగరికతను భారతదేశం ప్రపంచానికి అందజేస్తుంది. దాని తర్వాత కాలంలో వచ్చిన వేదిక నాగరికత ప్రధానంగా గ్రామీణ నాగరికత, సభా సమితిల రూపంలో మనకు కనిపిస్తుంది. గౌతమ బుద్ధునికి సంబంధించిన జాతక కథలు, అనేక కథల్లో మనకు భారతదేశానికి సంబంధించిన గణరాజ్యాల ప్రస్తావన ఉంది. గణరాజ్యం అది మనకు ప్రాచీన ప్రజాస్వామ్యం. అంటే భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందనేది మనకు జాతక కథల్లో కానీ, బుద్ధిస్ట్ పుస్తకాల్లో, ప్రధానంగా వినయ పీఠికలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అభిధమ పీఠిక, వినయ పీఠిక, శుద్ధ పీఠిక, బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు కూడా భారతదేశం యొక్క ప్రాచీన సామాజిక స్థితిని అద్భుతంగా ఆవిష్కరిస్తున్న మహా గ్రంథాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెన్ వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా, వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్. అంటే భారతదేశానికి స్థానిక ప్రభుత్వాలు కొత్త కాదు, భారతదేశానికి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన పరిపాలన కొత్త కాదు. భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ సుదీర్ఘమైనది, అత్యంత ప్రాచీనమైనది. అత్యంత ప్రాచీన కాలంలోనే భారతదేశంలో మనకు ఒక అద్భుతమైన మానవ నాగరికత ఉంది. ఈ మానవ నాగరికత స్థానిక పరిపాలనా వ్యవస్థను ఇచ్చిందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మెగాస్తనీస్ నుంచి మొదలుకుంటే, కౌటిల్యుని దగ్గర నుంచి మొదలుకుంటే, బౌద్ధ జాతకథల దగ్గర నుంచి మొదలుకుంటే, మన భారతదేశానికి సంబంధించిన ప్రాచీన గ్రామీణ పరిపాలన, పట్టణ పరిపాలన మీద మనకంటూ అవగాహన ఉండాలి. అట్లాగే తెలంగాణ అంశానికి సంబంధించినప్పుడు తెలంగాణలో కూడా అత్యంత ప్రాచీనమైన నగరాలు ఉన్నట్టుగా మనకు చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయి మనకి. ఆ నేపథ్యంలోనే స్థానిక పరిపాలన హిస్టారికల్గా ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే స్థానిక ప్రభుత్వాల గురించి, స్థానిక అంశాల గురించి మనం చర్చిస్తున్నప్పుడు మరొక 2 అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, ఒకటి చోళులు. చోళా కింగ్డమ్ ఈజ్ సౌత్ ఇండియన్ కింగ్డమ్. పర్టికులర్లీ చోళులకి సంబంధించిన ఎన్నికల విధానం చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఒక కుండలో బ్యాలెట్ పేపర్ ద్వారా మనకు కొన్ని సింబల్స్ని బ్యాలెట్ పేపర్లో లింక్ చేసి ఆ కుండలో వేసి వాటి కౌంట్ చేసి స్థానికంగా ఉండే అధికారులను నియమించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏదైతే మోడర్న్ మనము బేసికల్గా ఎలక్షన్ సిస్టమ్ ఉందో, ఓటింగ్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ సిస్టమ్ ఉందో, అడాల్ట్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ సిస్టమ్ ఇండియాలో ఉందో, సార్వజనీన వయోజన ఓటు హక్కు ఉందో, ఇది చోళ పరిపాలనా కాలంలో కూడా ఇండియాలో కనిపిస్తుంది. అట్లాగే స్థానిక ప్రాంతాలకి, స్థానిక నగరాలకి నగర పాలకులను నియమించిన ఘనత భారతదేశంలో షేర్షా కనిపిస్తుంది. షేర్షా కాలంలో ఒక అద్భుతమైన నగరపాలన వ్యవస్థను షేర్షా తన పరిపాలన సంస్కరణలో బాగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు. మనం భారతదేశం యొక్క స్థానిక ప్రభుత్వ వ్యవస్థను మనం చూసినప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన చర్చను మనం కంటిన్యూ చేయాలి. ఆ చర్చలో భాగంగానే మనం భారతదేశంలో ఈ స్థానిక ప్రభుత్వ వ్యవస్థను హిస్టారికల్ కోణంలో చూసే ప్రయత్నం చేయాలి. ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు, మధ్యయుగం నుంచి బ్రిటిష్ శాఖ వరకు భారతదేశంలో స్థానిక పరిపాలన ఏ రకంగా ఉందన్న విషయాన్ని మనం చర్చించబోతున్నాం. వాటికి సంబంధించిన డీటెయిల్డ్ క్లాసెస్ మనకు 5 మంత్ర కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందజేస్తాం. అట్లాగే
బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ పరిపాలనలో కొన్ని సంస్కరణలు వచ్చాయి. మెటాకాఫ్ ఏమంటాడంటే ఇండియా హ్యాడ్ లిటిల్ రిపబ్లిక్స్ అన్నాడు. అంటే భారతదేశంలో లిటిల్ రిపబ్లిక్స్ ఉండే అన్నాడు. రిపబ్లిక్ అంటే రాజు రాణి లేకుండా స్వతంత్రంగా పరిపాలించుకునే ప్రజా వ్యవస్థ. ఇండియా హ్యాడ్ లిటిల్ రిపబ్లిక్స్ అంటే స్థానిక ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రతి గ్రామమే కూర్చొని నిర్ణయాలు చేసుకునే ఒక గొప్ప అద్భుతమైన వ్యవస్థ ఇండియాలో ఉంది. కాబట్టి ఇండియా హ్యాడ్ లిటిల్ రిపబ్లిక్స్ అని గొప్ప మాటను మెటాకాఫ్ యూజ్ చేశాడు. 1687లో బ్రిటిష్ ప్రభుత్వం టైంలోనే అంటే అప్పుడు మనకి ఈస్ట్ ఇండియా పరిపాలన కాలంలోనే మద్రాస్ని, ఈరోజు మనం దేన్నైతే చెన్నై నగరం అంటున్నామో అక్కడ మొట్టమొదటి మున్సిపాలిటీ ఏర్పడ్డది. దాని తర్వాత 1726లో బాంబే, కలకత్తా మున్సిపాలిటీస్గా ఎమర్జ్ అయ్యాయి. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో మనం కలకత్తా, బాంబేకు ముందు చెన్నై 1687లో మున్సిపాలిటీగా ఏర్పడితే 1726లో బాంబే మరియు కలకత్తా మున్సిపాలిటీస్గా ఎమర్జ్ అయ్యాయి. మనం ఆ టైంలో నిజాం పరిపాలన ఉన్నాం కాబట్టి ఇక్కడ పరిపాలన, నగర పరిపాలన ఇంకో కోణంలో ఉండేది. ఈ హిస్టారికల్ కంట్రాస్ట్ కంపల్షన్, ఈ హిస్టారికల్ కంట్రాస్ట్ సిమిలారిటీస్ అండ్ వేరియేషన్స్ మీద కూడా మనకంటూ ఒక అవగాహన ఉండాలి. మనం రిప్పన్ను ఈ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటూ ఉంటాం. అంటే ఇండియాలో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడంట. రిప్పన్కు ముందు కూడా భారతదేశంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఉంది. దాన్ని మోడర్న్ వరల్డ్తో లింక్ చేసి మోడర్న్ కోలంలో దాన్ని పరిపుష్టం చేసిన ఘనత రిప్పన్ దక్కుతుంది. కాబట్టి మనం వెన్ వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ ది మున్సిపల్ యాక్ట్ ఆఫ్ 2019 we should have this historical perspective, how the municipal administration, how the village administration has taken evaluation process in history, and what are the major remarkable events, what we have to identify, what we have to touch, and what we have to understand. This type of understanding is essential to us to understand this act from historical perspective. రాజనీతి శాస్త్రంలో లేదా భారతదేశం యొక్క పాలనా వ్యవస్థలో ఏ విషయాన్ని నేర్చుకోవాలన్నా కూడా దానికి ఉండే హిస్టారికల్ పునాదుల నుంచే మన చర్చ మొదలు కావాలి. దానికి సంబంధించిన హిస్టారికల్ పునాదుల నుంచే చర్చ మొదలైనప్పుడు ఆ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన చర్చ, మన డిస్కషన్, మన క్లాసెస్ అన్నీ కూడా ఈ హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ నుంచే స్టార్ట్ అవుతాయనే ఒక విషయాన్ని మీరు గమనంలోకి తీసుకోండి. ఒకవైపు ఇండియాలో, భారతదేశంలో, విశాలమైన భారతదేశంలో స్థానిక పరిపాలన పరిణామక్రమాన్ని తెలుసుకుంటూనే హైదరాబాద్ వాజ్ ఎ స్టేట్. హైదరాబాద్ అనేది ఒక రాజ్యంగా ఉండేది. హైదరాబాద్ రాజ్యంలో ఈ పరిపాలనా సంస్కరణలు ఏ రకంలో ఉండే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్కి ఆధునిక పరిపాలన అందజేసిన గొప్ప వ్యక్తి సాలార్ జంగ్. కాబట్టి సాలార్ జంగ్ సంస్కరణలను మనం బేసికల్గా 1853 నుంచి 1883 వరకు 30 సంవత్సరాలు చూస్తాం. 1853 to 1883 వరకు సాలార్ జంగ్కి సంబంధించిన విషయాలు చూస్తాం. 53 to 83. దాని తర్వాత కాలంలో అతని నేపథ్యంలోనే మళ్ళీ 6th నిజాం ఏదైతుందో ఆ సంస్కరణను కొనసాగించిన క్రమాన్ని, 7th నిజాంకు సంబంధించిన పరిపాలనా సంస్కరణలు కూడా ఇందులో బాగా చూస్తాం. కాబట్టి హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూస్తున్నప్పుడు భారతదేశంలో జరుగుతున్న హిస్టారికల్ పర్స్పెక్టివ్ వ్యూను, అట్లాగే తెలంగాణలో జరిగిన హిస్టారికల్ పర్స్పెక్టివ్ వ్యూను రెండింటిని జోడించి మనం వినగలగాలి. చాలా కాలంగా మనం తెలంగాణ చరిత్రకు సంబంధించిన విషయాలను ఉమ్మడి పరిపాలన ఉన్నప్పుడు నేర్చుకునే అవకాశం మనకు రాలేదు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్లో వాటి ఇంపార్టెన్స్ను జోడించే కోణంలో మన ప్రిపరేషన్ కూడా అదే కోణంలో ఉండాలి. అప్పుడు మిగతా అభ్యర్థులతో పోలిస్తే, చాలామంది అభ్యర్థులతో పోలిస్తే మన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూసిన తర్వాత మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఏ రకంగా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీకు తెలుసు భారత రాజ్యాంగం ఒక విశాలమైన రాజ్యాంగం, అనేక అంశాలను నిక్షిప్తం చేసి పరిపాలనకి మార్గదర్శిగా ఉంటున్న రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో మనకి ప్రియాంబుల్ ప్రావేశికలో చాలా క్లియర్గా భారతదేశం యొక్క రాజ్యాంగ ఆశయాలు ఏవైతున్నాయో వాటి చెప్పే ప్రయత్నం చేశారు. వాటికి అనుగుణంగానే భారత రాజ్యాంగంలో 4వ భాగంలో వాటిని మనం ఆదేశ సూత్రాలు అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని వేటైతే చూస్తున్నామో అందులో ఆర్టికల్ 40 కనిపిస్తుంది మనకి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 40 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ టు అండర్స్టాండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అందులో ఎంత చక్కగా చెప్తారంటే, మనం ఆ ఆర్టికల్లో ఉన్న అంశాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే ఇట్లా కనిపిస్తుంది. ఏంటంటే, భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది, రైట్ టు అండర్స్టాండ్.
ఇక్కడ ప్రపంచంలో చాలా దేశాల్లో జనాభా నగర జీవితానికి సంబంధించిన జనాభా. సరే, భారతదేశం కూడా మోడర్న్ కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణీకరణకు ప్రయాణం చేస్తుంది. దాన్ని మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో భాగంగా, ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్లో భాగంగా, జాబ్స్ ఎక్స్పాన్షన్లో భాగంగా సహజమైన పరిణామంగా చూడాలి. కానీ ఇప్పటికీ మెజారిటీ భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 40 మనకేం చెప్తుంది? గ్రామాల్లో నివసిస్తున్న భారతదేశానికి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి, గ్రామాల్లో నివసిస్తున్న ప్రజానికానికి అవసరమైన పరిపాలనా సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యతని ప్రభుత్వాలు చేపట్టాలి అనే ఆదేశ సూత్రాల ద్వారా ప్రభుత్వాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మెజారిటీ who are living in villages, they have to get the fruits of administration. పరిపాలన వికేంద్రీకరణ యొక్క అవసరాన్ని చెప్తూ, పరిపాలన గ్రామీణ ప్రాంతాల్లో వాడవాడలకి, పల్లెపల్లెల నుంచి వాడవాడలకి, వాడవాడలో నుంచి ప్రజలకు చేరాలనుకుంటే డెఫినెట్గా మనకి ఈ పరిపాలన వ్యవస్థ స్థానికంగా పకడ్బందీగా ఉండాలని చెప్పారు. మహాత్మా గాంధీ, జాతిపితగా మనం గుర్తించే మహాత్మా గాంధీ కూడా గ్రామీణ వ్యవస్థ, గ్రామీణ పరిపాలన మీద బాగా ఫోకస్ చేశారు. అట్లాగే స్థానిక పరిపాలన, పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, వాటికి సంబంధించిన పునాదులు ఇచ్చే ఆర్టికల్గా మనం ఆర్టికల్ 40ని చూస్తాం. ఆర్టికల్ 40 ఏ రకంగా భారత రాజ్యాంగంకి స్థానిక సంస్థల పట్ల ఒక స్ఫూర్తిని అందజేసింది, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించిన స్థానిక సంస్థల స్ఫూర్తిని ఆర్టికల్ 40 ఏ రకంగా ప్రతిస్పందింపజేసింది అన్న విషయాలు చెక్ చేసుకోవాలి. ఆ కోణంలో ఆర్టికల్ 40 ద్వారా గ్రామీణ పరిపాలన కానీ, పట్టణ పరిపాలనకు సంబంధించిన చర్యలను కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్వాతంత్రం తర్వాత ఏ రకంగా చేపట్టాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగానే మనం బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అట్లాగే అశోక్ మెహతా కమిటీ, సింఘ్వి కమిటీ, ఇట్లాంటి అనేక కమిటీల యొక్క రికమెండేషన్స్ని మనం చెక్ చేసుకొని భారతదేశం యొక్క స్థానిక పరిపాలన వ్యవస్థను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. భారతదేశంలో స్థానిక పరిపాలనకి బేస్, భారతదేశంలో స్థానిక పరిపాలనకి రూట్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 40. ఆర్టికల్ 40లో చెప్పిన అంశాల ప్రాతిపదికనే భారతదేశంలో స్థానిక సంస్థలకు సంబంధించిన విషయాల మీద అనేక సంస్కరణలని కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని వచ్చాయి. కాబట్టి ఆ నేపథ్యానికి సంబంధించిన విషయాలను మనం అర్థం చేసుకునే ముందు ప్రాథమికంగా మనకి ఆర్టికల్ 40 ఏం చెప్తుందనే విషయం మీద కూడా మనకు అవగాహన ఉండాలి. ఆర్టికల్ 40 యొక్క చర్చ కూడా సిలబస్లో భాగంగా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా ఈరోజు మనం ఏ చట్టాల గురించి అయితే నేర్చుకుంటున్నామో, ఏ యాక్ట్స్కి సంబంధించిన విషయాల గురించి డిస్కస్ చేస్తున్నామో వాటికి ఒక మజిలీ, ఒక మైలురాళ్ళు వేసింది మనకి 74వ రాజ్యాంగ సవరణలు. పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992లో ఆయన ఈ సంస్కరణలకి పునాది వేశాడు. ఆయన తన చర్చలో భాగంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలకు సంబంధించిన ఒక విజన్ ఉండే నాయకుడిగా ఉండేది. నేను వారి దగ్గర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉంటున్నప్పుడు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఒక పరిపాలనా సంస్కరణ రావాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ప్రభావితం చేసింది. కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనే విషయాన్ని ఆయన తన ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సందర్భంగా తన ఉపన్యాసంలో పేర్కొన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. ఆర్టికల్ 73, ఆర్టికల్ 74 ఈ రెండు వాస్తవంగా రాజ్యాంగ సవరణలు. భారతదేశ రాజ్యాంగానికి సవరణలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం రాజ్యాంగము దృఢమైంది, అదృఢమైంది. ఇట్స్ రిజిడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్. అవసరం దగ్గర రిజిడ్గా ఉంటుంది తన బేసిక్ స్ట్రక్చర్ దగ్గర, అవసరమైన దగ్గర ఫ్లెక్సిబుల్గా ఉంటుంది తన అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలో భాగంగా. కాబట్టి భారతదేశానికి రాజ్యాంగానికి రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్, దృఢ అదృఢ లక్షణాలు ఉన్నాయి. అంటే రాజ్యాంగాన్ని కొన్ని సందర్భాల్లో మార్చడం సాధ్యమయ్యే అంశం కాదు, కొన్ని అంశాల్లో మాత్రం సులభంగా మార్చగలుగుతాం మనం. స్థానిక పరిపాలన విషయానికి వచ్చినప్పుడు అంతకుముందు మనకు బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అట్లాగే మనకు ప్రాథమికంగా అశోక్ మెహతా కమిటీ, ఇట్లాంటి అనేక కమిటీలు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్యూచర్లో. ఆ కమిటీలు చేసే సిఫార్సుల మేరకి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ స్థానిక సంస్థలకి రాజ్యాంగ భద్రత ఉండకపోయేది. ఆర్టికల్ 40 దాని ఇంపార్టెన్స్ని చెప్పింది, కానీ దాన్ని అమలు చేసే పకడ్బందీ చట్టాలు మనకి పార్లమెంట్ ద్వారా ఏర్పడే సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా స్థానిక ప్రభుత్వాలకి ఒక చట్టబద్ధతనిస్తూ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాచరణ, కార్యనిర్వహణ కూడా రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశాల మేరకే ఉంటుంది. రాజ్యాంగం వీటిని తప్పనిసరిగా ఆచరించాలని నిర్దేశిస్తున్న విషయాన్ని రాజ్యాంగంలో చేర్చడం కోసము మనకు 73, 74 రాజ్యాంగ సవరణల చేయబడింది 1992లో.
ఆ రాజ్యాంగ సవరణలో చాలా క్లియర్గా స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన విషయాల మీద ఫోకస్ జరిగింది. ఆ ఫోకస్లో భాగంగా మనం గుర్తుపట్టాల్సిన బేసిక్ పాయింట్ ఏంటంటే, ఈ స్థానిక సంస్థల పరిపాలన భారతదేశంలో మనకు కింద అంటే పరిపాలన వికేంద్రీకరణలో కింది స్థాయిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కాబట్టి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగం నిర్దేశించి ఆర్టికల్ 73, 74లో చెప్పినప్పటికీ వాటి అమలు పరిచే క్రమంలో రాష్ట్రాలకు కొంత స్వేచ్ఛా స్వతంత్రాలను ఇచ్చారు. ఎందుకోసమంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మనకు భారత రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉంది. బట్ రాష్ట్ర ఫెడరల్స్ యూనియన్ ఆఫ్ స్టేట్లో యూనియన్ బలంగా ఉన్నప్పటికీ స్టేట్స్కి సంబంధించిన రికగ్నేషన్ కూడా రాజ్యాంగం ఇచ్చింది. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పింది. కాబట్టి మన భారతదేశంలో ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన అనేక నిర్వచనాలు, ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన అనేక రూపాలు భారత రాజ్యాంగంలో కనిపిస్తాయి. ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూ కెన్ సీ ఎ ఫెడరల్ సెటప్ ఆఫ్ ఇట్. ఒక ఎమర్జెన్సీ పీరియడ్లో అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎమర్జెన్సీ పీరియడ్లో భారతదేశం ఒక పటిష్టమైన యూనిటరీ గవర్నమెంట్గా కనిపిస్తుంది. మిగతా సామాన్య కాలంలో భారతదేశము ఒక అద్భుతమైన ఫెడరల్ వ్యవస్థగా కనిపిస్తూ ఉంటుంది. అది ఈ దేశ రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప ఎక్స్పీరియన్స్గా, గొప్ప అవకాశంగా మనం చూడాలి. కాబట్టి ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో రాష్ట్రాలకు ఎక్కువగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. సో నిధుల పంపిణీకి సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వంకి కొన్ని బాధ్యతలు కూడా ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ మనకి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ తన నిధుల్ని స్థానిక ప్రభుత్వాలకు డైరెక్ట్గా పంపింగ్ చేసే సిస్టాన్ని ఇది అడాప్ట్ చేసింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలకు అనుబంధంగా ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన నిర్మాణంలో కొంత వెసులుబాటు పొందే అవకాశం కూడా మనకుంది. ఈ విషయాలు మనకు అర్థం కావాలనుకున్నప్పుడు భారత రాజ్యాంగంలో చేయబడ్డ 73, 74వ రాజ్యాంగ సవరణలను మనం చూడాలి. ఎప్పుడైతే భారత రాజ్యాంగంలోని 73వ సవరణ, 74వ సవరణ మనం చూసామో అప్పుడు ఈరోజు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ఏదైతుందో దానికి సంబంధించిన తాత్విక నేపథ్యం మనకు అర్థమవుతుంది. నేను విద్యార్థులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే మార్కెట్లో రెడీమేడ్గా దొరికే పుస్తకాలను తీసుకొని లేదా టెక్స్ట్ పేపర్లో టెక్స్ట్ మనకి గైడ్ల వంటివి చూసుకొని అందులో బిట్ వైజ్గా చదువుకుంటూ వస్తారు. దానివల్ల పరిజ్ఞానం రాదు. యూ షుడ్ నీడ్ ఏ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ రిగార్డింగ్ ది మ్యాటర్. ఒకప్పట్లాగా క్వశ్చన్ పేపర్స్ లేవు. క్వశ్చన్స్ అన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కావు. ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా అండర్స్టాండ్ అండ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అండర్స్టాండ్ అండ్ అప్లికేషన్ ఓరియంటేషన్ క్వశ్చన్స్. కాబట్టి ఒక విషయం నీకు అర్థం కాకుండా, ఒక విషయాన్ని నువ్వు అప్లై చేయలేకుండా క్వశ్చన్కి ఆన్సర్ చేయడం నీకు సాధ్యం కాదు. కాబట్టి మున్సిపల్ యాక్ట్ అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు దాని తాత్విక పునాదిని, దాని చారిత్రక పునాదిని చూసుకోవాలి. దీని వెనుక తాత్విక పునాది ఏంటి? ఈరోజు ఈ మున్సిపల్ చట్టం వెనుక, దాని వెనుక పార్లమెంటు చేసిన 73, 74వ రాజ్యాంగ సవరణలో రాజ్యాంగం ఇచ్చిన తాత్విక పునాదే ఈరోజు ఈ మున్సిపల్ చట్టానికి మూలం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవద్దు. వెన్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మున్సిపల్ యాక్ట్ ఆఫ్ 2019, you have to refer, you have to understand, you have to apply the knowledge regarding 73 and 74 constitutional amendment. This gives comprehensive understanding regarding this act. Try to understand it, don't forget it. మనం దీని తర్వాత మనం ఒక్కసారి భారత రాజ్యాంగంలో ఈ స్థానిక పరిపాలనకు సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేద్దాం. భారతదేశంలో స్థానిక పరిపాలనకు సంబంధించిన విషయాల మీద బాగా ఫోకస్ చేసి చాలా క్లియర్గా, కేటగారికల్గా, క్రిస్టల్గా మనకు వివరణిస్తున్న ఆర్టికల్ 243. ఆర్టికల్ 243 అర్థం కాకుండా, ఆర్టికల్ 243ని అర్థం చేసుకోకుండా భారతదేశంలో గ్రామ పంచాయతీ వ్యవస్థను కానీ మున్సిపల్ వ్యవస్థను కానీ అర్థం చేసుకోవడం మనకు సాధ్యం కాదు. ఇక్కడ మన క్లాస్ చూసుకుంటే అంటే మనకి ఒక ఆర్టికల్ ఉంటుంది. దాని తర్వాత దానికి చేర్చిన అనుబంధాలు కానీ లేదా ఆర్టికల్ సంబంధించిన వివరణ కానీ మనకి క్రమక్రమంగా ఇవ్వడానికి ఉపయోగించే కోడ్ ఏదైతుందో వాటి మనం క్లాజ్ అంటాం. క్లాజ్లో ఆ ఆర్టికల్లో ఉండే విషయాలకు సంబంధించిన వివరణ ఉంటుంది. ఆ క్లాజ్లు కూడా అర్థం చేసుకోవాలి. మనకి ఆర్టికల్ ఒక ప్రాథమికమైన పరిజ్ఞానం ఇస్తుంది. ఆ ప్రాథమికమైన పరిజ్ఞానాన్ని ఇంకా సూక్ష్మాతి సూక్ష్మ స్థాయిలో, మైక్రో లెవెల్ స్థాయిలో చాలా క్లియర్గా అభ్యర్థులకి, విద్యార్థులకు, ప్రజలకు అందజేసే జ్ఞానం ఏదైతుందో అది మనకు కనిపించే క్లాస్. ఇక్కడ క్లాస్ A to O, ABCDEFGH నుంచి మొదలుకుంటే O వరకు, A నుంచి O వరకు అంటే ఈ మొత్తం అన్ని రాయడం ఇబ్బంది అనే ఉద్దేశంతో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ చాప్టరే కాబట్టి నేను ఇక్కడ క్లుప్తంగా సైడ్ హెడింగ్ రూపంలో స్లైడ్లో చెప్పాను. ఆర్టికల్ 243 A to O అంటే A నుంచి O వరకు మనకు పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి చెప్పింది.
ఇంతకుముందు చెప్పాను నేను. ఆర్టికల్ 40 మనకేం చెప్తుంది? ఆర్టికల్ 40 మనకేం చెప్తుందంటే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుందని చెప్తుంది. మెజారిటీ ఇండియన్స్ ఆర్ లివింగ్ ఇన్ విలేజెస్. ఇప్పుడు పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది చాలా కీలకమైంది. భారతదేశంలో పంచాయతీ సిస్టానికి సంబంధించిన అధికారాలు, పంచాయతీరాజ్ సిస్టానికి సంబంధించిన విధులు, పంచాయతీరాజ్ సిస్టానికి సంబంధించిన నిధుల పంపిణీ, పంచాయతీ రాజ్ సిస్టానికి సంబంధించిన బేసికల్గా ఆ నిధులను ఖర్చు చేసే విధానాలు, రెవెన్యూ, వాటికి సంబంధించిన అన్ని అంశాలను మనం ఆర్టికల్ 243లో ఏ నుంచి ఓ వరకు ఏ క్లాజులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయో ఆ క్లాజుల ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మనం. ఇక్కడ వెన్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ మున్సిపల్ యాక్ట్ 2019, యూ హ్యావ్ టు రీడ్ ఆర్టికల్ 243, ద క్లాజ్ ఫ్రమ్ A to O ఇన్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్. అప్పుడే భారతదేశంలో స్థానిక సంస్థల మీద మీకు అవగాహన ఉంటుంది. ప్రధానంగా A to O ఫోకస్డ్ ఆన్ పంచాయతీ రాజ్ సిస్టమ్. దాని తర్వాత మనకి ఆర్టికల్ 243 కానీ క్లాజెస్ మారాయి. అది P to ZG రిగార్డింగ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్. మనం ప్రజల జీవన ప్రాంతాలను 2 భాగాలుగా వర్గీకరిస్తాం. రూరల్ గ్రామీణ ప్రాంతం, రూరల్. అర్బన్ పట్టణము నగర ప్రాంతం, అర్బన్ అండ్ రూరల్. భారతదేశంలో పట్టణ జనాభా క్రమక్రమంగా పెరుగుతుంది. అంటే ఆధునిక ప్రపంచంలోకి ఒక దేశం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏ దేశమైనా పట్టణ జనాభా సహజంగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే గ్రామీణ జనాభా కూడా భారతదేశంలో పట్టణ జనాభా కన్నా ఎక్కువ ఉంది. మరి పట్టణ ప్రాంతానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది లోకల్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్సే. పట్టణ ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏ రకంగా ఉంది? పట్టణ ప్రాంతాల్లో ప్రాథమికంగా మనకి విధులు, అధికారాలు, అట్లాగే ఆదాయ వనరులు, నిర్వహణ, వీటన్నిటి విషయాలను మనము ఇక్కడ క్లాజ్ నెంబర్ P నుంచి మొదలుకుంటే ZG వరకు చూస్తాం. మనం ఓ వరకు మనం గ్రామీణ ప్రాంతాలను చూస్తాం. PQRS నుంచి మొదలుకుంటే Z వరకు, మళ్ళీ Z తర్వాత ZA, ZB, ZC, ZD, ZEF అండ్ ZG ఇక్కడ వరకు మనకు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ వివరాలు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. అంటే మనకు P నుంచి మొదలుకుంటే Z అక్షరం అయిపోయిన తర్వాత కూడా ఇంకా అధికారులు ఉన్నాయి కాబట్టి దానికి వాళ్ళు తీసుకున్న కోడ్, క్లాస్ కోడ్ ఏంటంటే మనకు ZA, ZB అట్లా G వరకు ఉంది. అంటే ఇవన్నీ కూడా అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేశాయి. మనకు ప్రాథమికంగా బలవంతరాయ మెహతా కమిటీ లాంటి కమిటీలు, మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అర్బన్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టానికి సంబంధించిన వివరణ ఏదైతుందో అది మనకు క్రమక్రమంగా వాటికి సంబంధించిన వివరణ నేర్చుకునే క్రమంలో ఈ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ని మనం చూడాలి. కోసం ఆర్టికల్ 243 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ టు అండర్స్టాండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇన్ దట్ ఆర్టికల్ మనకి క్లాస్ A to O రిగార్డింగ్ పంచాయతీ రాజ్ సిస్టమ్ అండ్ పర్టికులర్లీ ఆర్టికల్ P to ZG ఈజ్ రిగార్డింగ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్. రేపు 5 మంత్ర కెరీర్ పాయింట్ ద్వారా మీరు ఏ లెసన్ తీసుకున్నా కూడా వీటికి సంబంధించిన వివరణ ఈ మనకి వార్డ్ ఆఫీసర్ సంబంధించిన క్లాసెస్ పరంపరలో భాగంగా మీకు లభించే అవకాశం ఉంటుంది. సో యూ ట్రై టు అండర్స్టాండ్ ఆర్టికల్ 243 క్లాస్ P to ZG రిగార్డింగ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు నేను చాలా క్లియర్గా మీకు ఒక విషయం చెప్పాను. ఏం చెప్పానంటే ది టోటల్ సిలబస్ ఈజ్ ఇన్ 2 parts. ద టోటల్ సిలబస్ ఈజ్ ఇన్ 2 parts. వాట్ ఈజ్ ఫస్ట్ పార్ట్ అంటే ఇండియాలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక భాగం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పంచాయతీ రాజ్ సిస్టాన్ని కానీ మున్సిపల్ యాక్ట్ కానీ అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగంలో వీటి అంశాలు, భారతదేశం యొక్క చారిత్రక నేపథ్యంలో వీటి అంశాలు, అట్లాగే రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్ వివరణ, రాజ్యాంగ సవరణలు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. స్థానిక ప్రభుత్వానికి సంబంధించింది ఇది ఒక అంశం. రెండో అంశం ఉంటుంది సిలబస్లో. ఆ రెండో అంశమే ఇప్పుడు నేను ప్రస్తావించే అంశం. అంటే ఇన్ అవర్ మున్సిపల్ యాక్ట్ 2019 వీ హ్యావ్ 2 parts. వాట్ ఈజ్ ఫస్ట్ పార్ట్? ఫస్ట్ పార్ట్ ఈజ్ రిగార్డింగ్ ది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ది కాన్స్టిట్యూషనల్ ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, క్లాజెస్, ఆర్టికల్స్ అండ్ క్లాజెస్, ఆల్ దీస్ థింగ్స్ వీ డిస్కస్డ్. ఇక్కడ మనం రెండో పార్ట్కి వచ్చేసరికి ఏమైందంటే పూర్తిగా మనం తెలంగాణ మున్సిపల్ యాక్ట్ మీద ఫోకస్ చేస్తాం. మనం నౌ ఇట్ ఈస్ పార్ట్ నెంబర్ 2.
అంటే మన ఈ సిలబస్లో రెండవ పార్ట్ని మనం ఇక్కడ చూద్దాం. మనం తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 థియరీ, ప్రాక్టీస్, ప్రాస్పెక్ట్స్, ప్రాబ్లమ్స్. నేను అంటే ఈ సిలబస్ని ఆ మున్సిపల్ యాక్ట్కి సంబంధించిన అంశాన్ని ఓన్గా మీకోసం అర్థం చేసుకొని మీకోసం దాన్ని క్లియర్గా అర్థం చేయించడం కోసం ఈ సిలబస్ని మీకు అనుగుణంగా రూపొందించి ఇట్స్ టెంటేటివ్ సిలబస్. రేపు నిజంగా మనం నోటిఫికేషన్ వస్తే అఫీషియల్ సిలబస్లు వాళ్ళు ప్రకటిస్తారు. కానీ ఈ అఫీషియల్ సిలబస్ అర్థం చేసుకోవడానికి సంబంధించిన ఒక నేపథ్యం మనకు ఉండాలి కాబట్టి, ఆ అఫీషియల్ సిలబస్ అర్థం చేసుకోవడానికి సంబంధించిన బేస్ మనకు ఉండాలి కాబట్టి, దాన్ని మీ సౌకర్యం కోసం నేను ఈ సిలబస్ రూపంలో వర్గీకరించిన విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, ఇందులో మనకి 7 చాప్టర్స్ ఉన్నాయన్నాను. అందులో ప్రిలిమినరీ అండ్ డెఫినేషన్, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ డెఫినేషన్స్. ఎప్పుడు కానీ ఏ చట్టం కానీ, మున్సిపల్ చట్టమైనా, విద్యా హక్కు చట్టమైనా, ఎడ్యుకేషన్ చట్టం ఏదైనా కూడా ఫస్ట్ చాప్టర్లో ఏముంటుందంటే డాక్యుమెంట్లో మొత్తం యాక్ట్లో ఉండే బేసిక్ డెఫినేషన్స్ ఏవైతున్నాయో, బేసిక్ టర్మ్స్ ఏవైతున్నాయో వాటి వివరణలు ఉంటాయి. ఏ యాక్ట్లో అయినా కూడా దాదాపుగా ఈ మున్సిపల్ చట్టంలో 108 ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి. జార్గాన్స్ అంటాం మనం, టర్మ్స్ అంటాం, టర్మినాలజీ అంటాం. ఈ 108 జార్గాన్ అంటే 108 పదాలు ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో వీటికి సంబంధించిన వివరణ అంతా మనకు ముందు కనబడుతుంది. మన మున్సిపల్ యాక్ట్ను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు, మున్సిపల్ యాక్ట్కి సంబంధించిన వివరాల్లోకి పోవాలనుకున్నప్పుడు, మున్సిపల్ యాక్ట్ని మనం ఓన్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందులో బేసిక్ టర్మినాలజీ ఉంది, అందులో బేసిక్ జార్గాన్ ఏం ఉపయోగించారు, వాటిని ఏ రకంగా రిసీవ్ చేసుకున్న అన్న దాని మీద మనం ఫోకస్ చేస్తాం. కాబట్టి తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 థియరీ, ప్రాక్టీస్, ప్రాస్పెక్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్. థియరీ అంటే సిద్ధాంతం ఏముంది, అందులో విషయాలు ఏమున్నాయి, ప్రాక్టీస్ ఏ రకంగా చేయాలని ఆ చట్టం చెప్తుంది, ప్రాస్పెక్ట్స్ దీని ద్వారా ప్రజల అభివృద్ధికి ఏ రకమైన హామీని ఈ చట్టం ఇవ్వబోతుంది, అట్లాగా చట్టం అమల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద మనం ఫోకస్ చేస్తాం. ఇందులో ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డెఫినేషన్స్ మనకు ఈ ఫస్ట్ చాప్టర్లో కనిపిస్తాయి. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ అండ్ కంపోజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్. అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు, మున్సిపాలిటీని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రాతిపదిక ఏంటి. అంటే 20,000 జనాభా ఉండాలా, 25,000 జనాభా ఉండాలా, 40,000 జనాభా ఉండాలా, 5,000 జనాభా ఉండాలా, అసలు ఏంటి దానికి ఉన్న కాంపోజిషన్ ఏంటి, మున్సిపాలిటీగా వేటి గుర్తించాలి, మున్సిపల్ కార్పొరేషన్ ఏం గుర్తించాలనే విషయం ఉంటుంది. నగర పంచాయతీ సిస్టమ్ అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ నగర పంచాయతీలను రికగ్నైజ్ చేయలేదు. నగర పంచాయతీలు లేవు తెలంగాణలో, మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు నగర పంచాయతీ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ దానికి స్కోప్ ఇవ్వలేదు. కాబట్టి అసలు మున్సిపాలిటీ ఎట్లా ఏర్పాటు చేయాలి, వార్డులు ఎట్లా డివైడ్ చేయాలి, జనాభా ప్రాతిపదిక ఏంటి, కార్పొరేషన్గా దేన్ని గుర్తించాలి, కార్పొరేషన్లో డివిజన్స్ ఎట్లా వర్గీకరించాలి, ఆ కాంపోజిషను, దాని స్ట్రక్చరు, నిర్మాణము, ఎవరిని పెట్టాలి, ఎట్లా ఉండాలనే మొత్తం వివరాలను కూడా ఇక్కడ కనిపిస్తాయి. భవిష్యత్తులో మన డిస్కషన్లో, మన క్లాసెస్ పరంపరలో ఈ విషయాలను మీకు ముందు తీసుకురాబోతున్నాను. ద కాంపోజిషన్ అంటే హౌ వీఆర్ గోయింగ్ టు బేసికల్లీ మేకింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అది మనకు ఈ చాప్టర్లో కనిపిస్తుంది. అట్లాగే ఇది చాలా కీలకమైనది, అది మున్సిపల్ రెవెన్యూ. ఎక్కడైనా కూడా రెవెన్యూ లేకుండా ఇన్కమ్ ఉండదు. కాబట్టి ఇటీవల కాలంలో తెలంగాణలో పెద్ద చర్చ ధరణి, దానికి మన హైకోర్టు దాని మీద కొన్ని సూచనలు చేసింది. అట్లాగే మనకి ఎల్ఆర్సి రెగ్యులరైజేషన్ స్కీమ్కి సంబంధించిన చర్చ తెలంగాణలో జోరుగా జరుగుతుంది. ఇవన్నీ కూడా రెవెన్యూ చర్చలే. వెన్ వీఆర్ రన్నింగ్ వన్ అడ్మినిస్ట్రేషన్ వీ నీడ్ ఫండ్స్ టు ఆపరేట్ ఇట్. మనం ఒక అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన నిధులు ఉండాలి. నిధులు లేకుండా అసలు అడ్మినిస్ట్రేషన్ యొక్క రన్ ఉండదు. నిధుల సమీకరణ చాలా కీలకమైంది. ఈ నిధులను మున్సిపాలిటీస్ ట్యాక్సెస్ రూపంలో తీసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో స్టేట్ గవర్నమెంట్ వాటికి రాయితీ రూపంలో ఇస్తుంది, సబ్సిడీ రూపంలో ఇస్తుంది, లేదా హెల్ప్ రూపంలో తీసుకొస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రూపంలో రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ మున్సిపాలిటీ సంబంధించిన రాబడి వ్యవహారాలు. మీరు మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్లో వార్డ్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నప్పుడు ఈ అవగాహన మీకు ఉండాలి. కాబట్టి ఈ చట్టంలో ఈ మున్సిపల్ రెవెన్యూకి సంబంధించిన చర్చ ఉంటుందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రెవెన్యూ, హౌ వీఆర్ గెయినింగ్ రెవెన్యూ, వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ అన్న విషయం మీద కూడా అవగాహన ఉండాలి. అది కూడా మున్సిపల్ యాక్ట్లో ఒక చాప్టర్. కాబట్టి మున్సిపల్ రెవెన్యూకి సంబంధించిన విషయాలని ఇందులో నేర్చుకుంటాం. దాని తర్వాత స్టాట్యుటరీ
ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మున్సిపాలిటీ, పర్టికులర్లీ వాటర్ సప్లై. స్టాట్యుటరీ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే బేసికల్గా నిర్వహించాల్సిన విధులు, తప్పనిసరిగా నిర్వహించాల్సిన విధులు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్కి 2 రకాల విధులు ఉంటాయి. ఒకటి కంపల్సరీ, తప్పనిసరిగా చేయాలి. ఇంకోటి ఆప్షనల్, చేస్తే మంచిది, చేయకున్నా కూడా మిమ్మల్ని పని చేసేది ఎవరు ఉండరు. చేయడానికి నిర్దేశించబడ్డాయి, తప్పనిసరిగా చేయాల్సినవి. మనం వెన్ వీఆర్ టేకింగ్ పార్ట్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ మున్సిపల్ థింగ్స్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్, we have to understand how we have to gain these things. కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించిన విషయాల మీద, మున్సిపాలిటీ తప్పనిసరిగా చేయాల్సిన విధులు లేదా చేస్తే బాగుండని ఐచ్ఛికంగా నిర్దేశించిన విధుల మీద మనకు ఐడియా ఉండాలి. వాటర్ సప్లై ఉందనుకో, అది అంటే ఐచ్ఛిక విధా, తప్పనిసరి విధా, డెఫినెట్గా చేయాల్సిందే కదా. మున్సిపాలిటీస్ వాటర్ ఇవ్వాలి. మనకు ఆర్టికల్ 47 కూడా అదే విషయం చెప్తూ ఉంటుంది కదా. ఆర్టికల్ 45 నుంచి మొదలుకుంటే ఆర్టికల్ 45, 46, 47 ఇవన్నీ కూడా ప్రజల వెల్ఫేర్కి సంబంధించింది. గుడ్ ఫుడ్, హైజెనిక్ వాతావరణాన్ని ఇవ్వాలని ఆదేశసూత్రాలు ప్రజలకు అందజేయాలని ప్రభుత్వాలకు ఆదేశిస్తూ ఉంటాయి. ఆ విధిని మున్సిపాలిటీలు చేపడతా ఉంటాయి. పారిశుద్ధ్య పనులు కానీ, వాటర్ సప్లై కానీ, ప్రధానంగా వాటర్ మీద ఫోకస్ చేసే విషయాలని ఈ చాప్టర్లో పెట్టడం జరిగింది. అంటే మున్సిపాలిటీ విధులకు సంబంధించిన అంశాలు మనం ఈ చాప్టర్ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. ఈరోజు చాలా కీలకంగా మనం డిస్కస్ చేసే అంశం ఏదైతుందో దట్ ఈస్ టౌన్ ప్లానింగ్. వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ టౌన్ ప్లానింగ్ అంటే, ప్రపంచంలో ఏ దేశమైనా పారిశ్రామిక రంగం మీద ఆధారపడడం పెంచుకోకుండా తలసరి ఆదాయాన్ని, పెర్ క్యాపిటా ఆఫ్ ఇన్కమ్ను పెంచుకోవడం సాధ్యం కాదు. పరిశ్రమలు పెరగాలి, ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, అట్లాగే మొబిలిటీ పెరగాలి, ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగాలి. ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పన గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. భూమిని మనం సృష్టించలేం, ఎందుకంటే భూమి ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం. మనకి భూమిని సృష్టించలేం కాబట్టి ఆ భూమి మీద ఆధారపడే వాళ్ళ సంఖ్యని బాగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ సంఖ్యకు ఉపాధి అవకాశాలను కల్పించే బాధ్యత పట్టణాలు చేపట్టాలి. దీన్నే మనం ఏమంటామంటే అర్బనైజేషన్ అంటాం. మనం ఈరోజు భారతదేశంలో అర్బనైజేషన్ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మనకు సౌత్లో కనిపించే తమిళనాడు కానీ, మనకు వెస్ట్లో కనిపించే మహారాష్ట్ర కానీ, తమిళనాడు, మహారాష్ట్ర మనకి అర్బనైజేషన్లో చాలా ముందు ఛాంపియన్గా పోతున్న రాష్ట్రాలుగా మనం చూస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ అర్బనైజేషన్ ఎక్కువ ఉంది, పట్టణాలకు వచ్చే ప్రభావం ఎక్కువ ఉంది. అందులో హైదరాబాద్ సిటీలో మొత్తం రాష్ట్ర జనాభాలో 1/3 నివసించే ప్రాంతం హైదరాబాద్ సిటీ. కాబట్టి ఈ అర్బనైజేషన్కి సంబంధించిన విషయాల అవగాహన కోసము మనకు టౌన్ ప్లానింగ్ అనేది చాలా కీలకమైన చాప్టర్గా ఉంటుంది. కొత్త ప్రాంతాలు వస్తుంటాయి, కొత్త జనాభా వస్తుంది, దానికి సంబంధించిన ప్లానింగ్ ఏ రకంగా ఉండాలి, ఆ ప్లానింగ్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి, వాటర్ వ్యవస్థ ఉండాలి, పార్కులు ఉండాలి, లైబ్రరీలు ఉండాలి, కమ్యూనిటీ హాల్స్ ఉండాలి, రోడ్లు విశాలంగా ఉండాలి, ప్రభుత్వ భవనాలకు స్థలం ఉండాలి, ప్రజలు నివసించేందుకు కావాల్సిన అన్ని అంగులు ఉండాలి. ఎందుకోసం అంటే ఒక పాత నగరం హైదరాబాద్ హిస్టారికల్ నగరం అన్నాను. భారతదేశంలో అత్యంతమైన ప్రాచీన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇట్ ఈస్ వెరీ మనకి మిడివల్ సెంచరీలో 1590లో వచ్చింది. దాదాపు 490 years చరిత్ర ఉన్న నగరం ఇది. మామూలు నగరం కాదు, విశ్వనగరం ఇది. ఇది ఏర్పడినప్పుడే ఈ నగరాన్ని మనం విశ్వనగరం అన్నాం. మనం ఇట్స్ ఇంటర్నేషనల్ సిటీ అన్నాం. మనం అన్ని అంగులతో కూడుకున్న నగరం ఇది. 5000 గార్డెన్స్ ఆర్ ఇయర్, 5000 లేక్స్ ఆర్ ఇయర్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ సిటీ. కానీ ఈ సిటీ ఈ పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా కూడా ఈ సిటీ తన రూపాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అట్లాగే వరంగల్ సిటీ, హైదరాబాద్ కన్నా ప్రాచీనమైన సిటీ వరంగల్ సిటీ. 1252లోనే గణపతి దేవుడు హనుమకొండ నుంచి రాజధానిని వరంగల్ పంపాడు. అట్లాగే నిజామాబాద్, ఇందూర్, అట్లాగే కరీంనగర్, ఖమ్మం, రామగుండం ఇవన్నీ కూడా మనకు మున్సిపల్ కార్పొరేషన్స్. ఇవన్నీ కూడా అంతకుముందు. ఇప్పుడు దీనికి మన వెరీ రీసెంట్గా మనకి మల్కాజిగిరి, మేడ్చల్ మల్కాజిగిరి నుంచి ఒక 4 పెద్ద పట్టణాలని, అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి ఒక 3 పెద్ద పట్టణాలు, 7 పాత 6 కలిపి ఈరోజు మనం 13 మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చాం. నౌ ఇన్ తెలంగాణ వీఆర్ హ్యావింగ్ 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 128 మున్సిపాలిటీస్. మున్సిపాలిటీకైనా కార్పొరేషన్కైనా ప్రధానమైన సమస్య ఏంటంటే వస్తున్న జనాభా. గ్రామీణ ప్రాంతాలు ఖాళీ అవుతూ నగరాల్లోకి ప్రజలు చేరుతూ వస్తుంటారు. ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, విస్తరిస్తున్న అర్బనైజేషన్కి అనుగుణంగా మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్ రూపొందించుకోవాలి. ఈ టౌన్ ప్లానింగ్కి సంబంధించిన విధి విధానాలు, రూపాలన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. దాని తర్వాత మనకి దీన్ని అన్నిటి నిర్వహించుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రజలకు ఉంటుంది. అందుకోసం దీన్ని మనం ఏమన్నాం?
స్థానిక స్వపరిపాలన వ్యవస్థలు అన్నాం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నాం. వి కాల్డ్ ఇట్ యాజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్స్. వై వి కాల్డ్ దిస్ సిస్టమ్ యాజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్? అంటే స్థానికంగా ఉన్న ప్రజలు స్థానికంగా తమ ప్రభుత్వాలను వాళ్ళు పరిపాలించుకోవాలి. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులను ఎట్లా ఎంచుకోవాలి? మన మున్సిపాలిటీస్లో కౌన్సిలర్స్ అంటాం, మనం కార్పొరేషన్స్లో ఏమంటాం, మనం వీళ్ళను కార్పొరేటర్స్ అంటాం. హౌ వీ హ్యావ్ టు ఎలెక్ట్ కౌన్సిలర్స్, హౌ వీ హ్యావ్ టు ఎలెక్ట్ కార్పొరేటర్స్. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఉంటాడు హెడ్గా, అట్లాగే వార్డు మెంబర్స్ ఉంటారు. ఈ సిస్టానికి సంబంధించిన విషయాల మీద అవగాహన ఉండాలి. ఇందులో ఈ మున్సిపల్ యాక్ట్లో మరొక కీలకమైన చాప్టరు, బేసికల్గా మనకి మరొక కీలకమైన చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ ఏదైతుందో అది మనకు కనిపించే టౌన్ ప్లానింగ్ వ్యవస్థ. దాని తర్వాత ఇక్కడ ప్రతినిధులను ఎట్లా ఎన్నుకోవాలనే అంశం మీద మనం ప్రధానంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో దీని కండక్ట్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఎట్లా నియమిస్తారు, జనాభా ఎట్లా ఉండాలి, ఎన్నికల విధానం ఎట్లా ఉండాలి, దాని మీద చాలా వివరాలు ఉన్నాయి. ఆ వివరాలన్నింటినీ నేను మీకు భవిష్యత్తులో పంచబోతున్నాను. అట్లాగే ఇక్కడ సబ్సిడరీ లెజిస్లేషన్ రూల్స్, బైలాస్ అండ్ రెగ్యులేషన్స్. ఒక చట్టం ఒక విధి విధానాలను రూపొందిస్తుంది. ఇది రాజుల పరిపాలనా కాలం కాదు, ఇది రాణుల పరిపాలనా కాలం కూడా కాదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల పరిపాలన వ్యవస్థ. ప్రజా పరిపాలన ఎప్పుడైనా నియమ నిబంధనలకు లోబడి కొనసాగాలి. ఆ కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. అట్లా కొనసాగకుండా ప్రభుత్వాలు ప్రవర్తిస్తే ప్రభుత్వాల మీద ప్రజలు క్వశ్చన్ చేసే అవకాశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ ఇస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి సబ్సిడరీ లెజిస్లేటివ్ రూల్స్, బైలాస్ విషయానికి వచ్చినప్పుడు రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, నిబంధనలు, నియమాలకు సంబంధించిన చాలా కీలకమైన సమాచారము ఉంటుంది. సబ్సిడరీ లెజిస్లేషన్ రూల్స్ అంటే ఏంటంటే అనుబంధ చట్టాలు. వీటిని ఎవరు చేస్తారంటే రాష్ట్ర శాసనసభ చేస్తుంది. నేను ఇంతకుముందు చెప్పాను, మనకు 73, 74 రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు, 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగినప్పుడు ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఏర్పాటు మీద రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకమైన అవకాశాలు, వాటికి స్వేచ్ఛనిచ్చారు. కాబట్టి వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను చేసే బాధ్యత ఎవరికి ఉంటుందంటే శాసనసభకు ఉంటుంది. వాటికి సంబంధించిన బైలాస్, సబ్జ్యుడరీ అంటే అనుబంధ చట్టాలు, ఉప చట్టాలు ఏవైతున్నాయో అవి ఇక్కడ కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. అట్లాగే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మనకి ఈ చట్టంలో దెర్ ఆర్ 4 షెడ్యూల్స్. నేను చెప్పాను మీకు 301 సెక్షన్స్ ఆర్ ఇయర్, 301 సెక్షన్స్ ఉన్నాయి. అట్లాగే 7 చాప్టర్స్గా ఆ 301 సెక్షన్స్ చూస్తున్నాం. చివరిగా ఆ సెక్షన్స్లో ఉండే విషయాలకు సంబంధించిన వివరణ షెడ్యూల్స్లో కనబడుతుంది. 4 షెడ్యూల్స్ ఈ చట్టంలో ఉన్నాయి. కాబట్టి 301 సెక్షన్స్ చూస్తాం, అట్లాగే 7 చాప్టర్లు చూస్తాం, వాటితో పాటుగా ఈ 4 షెడ్యూల్ని చూస్తాం. చూడడం ద్వారా ఏమవుతుందంటే మొత్తం టోటల్గా మనకు ఒక అవగాహన వస్తుంది. ఇది ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం. అంటే ఓవరాల్గా మనం ఏం చేస్తామంటే ఈ సిలబస్కు సంబంధించిన విశాలమైన వివరాలను తీసుకున్నాం. మనం చాలా క్లియర్గా కంక్లూజన్లోకి వస్తున్న విషయం ఏంటంటే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019లో రూపొందించబడింది. అంతకుముందు 2007లో మనకు హైదరాబాద్ యాక్ట్ ఉండేది. దానికి సంబంధించి 2020లో మనకు నూతన జిహెచ్ఎంసీ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే ఈ పరిపాలనా వ్యవస్థ క్రమంలో మనం చూసుకుంటే మనకు అర్థమైందంటే ఈరోజు తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో షెడ్యూల్స్లో 128 మున్సిపాలిటీస్ను గుర్తించారు, 13 మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించారు. వీటన్నిటిని మనం దగ్గర తీసుకుంటే 13 కార్పొరేషన్స్లో కనిపించే డివిజన్స్, అట్లాగే మనకి 128 మున్సిపాలిటీలో కనిపించే వార్డ్స్, ఇవన్నీ కలిస్తే మనకు విశాలమైన పరిపాలన వ్యవస్థ కనపడుతుంది. ఇందులో ఇటు డివిజన్స్కి కానీ లేదా ఇటు వార్డ్స్కి కానీ ప్రత్యేకమైన ఆఫీసర్స్ ఉండాలి. వాళ్ళనే మనం ఏమంటున్నాం, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ అంటున్నాం. మరి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకోసం అంటే మున్సిపల్ చట్టం దాన్ని నిర్దేశిస్తుంది. సెక్షన్ 17, సెక్షన్ 30, సెక్షన్ 31 మున్సిపల్ వార్డు కమిటీల గురించి వివరిస్తుంది. ఆ మున్సిపల్ వార్డు కమిటీలను నిర్వహించాల్సి, వాటిని కన్సాలిడేట్ చేయాల్సిన బాధ్యత, కన్స్ట్రక్షన్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ నియమించే ఆఫీసర్కి ఉంటుంది. ఆఫీసరే మనకు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్. ఈ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ డెఫినెట్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు వాటి ఎగ్జామ్స్ను ఖచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దయచేసి అభ్యర్థులారా, దయచేసి విద్యార్థుల మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ దిస్ నోటిఫికేషన్ ఈజ్ గోయింగ్ టు కమ్. అది ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, మరుసటి రోజు రావచ్చు.
కానీ నోటిఫికేషన్ రాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగడం సాధ్యం కాదు. నోటిఫికేషన్ కోసం మనందరం కూడా ప్రభుత్వాలను నిలదీసే ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ కోసం ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మన ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్స్ లేకుండా తెలంగాణలో బెస్ట్ గుడ్ గవర్నెన్స్ సాధ్యం కాదు. గవర్నమెంట్ ఎప్పటికీ గుడ్ గవర్నెన్స్ అంటుంది. గుడ్ గవర్నెన్స్ కావాలంటే ఏం కావాలి? దానికి సంబంధించిన నిర్వహించే సిబ్బంది కావాలి. సిబ్బందిని నియమించుకోవాలంటే ఏం కావాలి? నోటిఫికేషన్ కావాలి. కొన్ని నోటిఫికేషన్లు తప్పనిసరిగా వస్తాయి. నోటిఫికేషన్ తప్పనిసరిగా రావాలి. వచ్చే రకంగా ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థలో మన మీద ఉంటుంది. జర్నీ జెఫర్సన్ అంటాడు, ఏమంటాడు? అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ అని అంటాడు. అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్ అంటే అర్థం ఏంటంటే, ప్రజలు చైతన్యవంతం కానని రోజులు, ప్రజలకి చైతన్యం ప్రదర్శించని రోజులు మనకు డెమోక్రసీ అనే కాన్సెప్ట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మనం ఈ కోణంలో ఆ చైతన్యాన్ని ప్రదర్శించే కోణంలోనే నోటిఫికేషన్స్ రాగానే మనం ప్రిపేర్ కావడం అనేది సరియైంది కాదు. మనకు సామెత ఉంటుంది, దూపైతేనే బావిదవద్దు. అంటే మనకు దాహం వేస్తే బావిదవే ప్రయత్నం చేయొద్దు. దాహం ఖచ్చితంగా అదొక బయాలజికల్ నీడ్ అది. కాబట్టి ఎప్పుడు దాహం వేస్తే ఎప్పుడు నీళ్ళు ఉండడానికి కోసం బావిదవి రెడీ పెట్టుకోవాలి మనం. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతా అంటే మీరు ప్రిపేర్ కాలేవు, టైం సరిపోదు. అప్పుడు కాంపిటీషన్ టెన్షన్ ఉంటుంది. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మన ప్రిపరేషన్ కొనసాగించాలి. అందుకోసం మీరు తప్పనిసరిగా కొన్ని పుస్తకాలను చదవాలి. ఎందుకోసం అంటే చాలా ఓపికగా సుదీర్ఘమైన ఈ లెక్చర్ మీరు వింటూ వస్తున్నారు. కాబట్టి నా బాధ్యతగా మీరు ఏం చదివితే దీన్ని మీరు అర్థం చేసుకోవాలన్న విషయం కూడా చూడాలి. ఇక్కడ మనం ఎప్పుడు కానీ ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిలబస్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అండర్స్టాండింగ్ ది సిలబస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు గెట్ సక్సెస్ ఇన్ ఎగ్జామినేషన్. ఆ కోణంలోనే మనము ఈ ప్రాథమికంగా మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వస్తే మనం ఏం ప్రిపేర్ కావాలి, దాని మీద మనకంటూ ఒక ప్రత్యేకమైన పరిజ్ఞానం ఉండాలి. దానికోసం ఒక చిన్న ఈ స్లైడ్ మనకి ఫైర్ మంత్ర కెరీర్ పాయింట్ ఒక అద్భుతమైన డిజిటల్ టెక్నాలజీ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. భారతదేశంలో ఇంత అద్భుతంగా డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతి కొద్ది ఇన్స్టిట్యూషన్లో ఫైర్ మంత్ర కెరీర్ పాయింట్ ఉందన్న విషయాన్ని దయచేసి గమనించండి. ఈ డిజిటల్ బోర్డులో మీకు నేను కొన్ని పుస్తకాలను పరిచయం చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా పరిపాలనకు మూలం ఏంటి, మనందరం గౌరవించే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. పరిపాలనకు మూలం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ పరిపాలన చేయాలి. రాజ్యాంగానికి అతీతంగా ఎవరు ఉండరు భారతదేశంలో. రాజ్యాంగమే అల్టిమేట్ మనకి. ఇప్పుడు భారత రాజ్యాంగము స్థానిక స్వపరిపాలన విధానం పట్ల ఏ రకమైన అవగాహన ఇస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం కైండ్లీ రీడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మొత్తం భారత రాజ్యాంగం మొత్తం చదవడం అవసరం. భారత రాజ్యాంగాన్ని మొత్తం చదివితే కేవలం ఈ వార్డ్ ఆఫీసర్స్ ఎగ్జామే కాదు, భారతదేశంలో ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయబడ్డా, యూపీఎస్సీ నుంచి మొదలుకుంటే టీచర్ రిక్రూట్మెంట్ వరకు, యూపీఎస్సీ నుంచి మొదలుకుంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వరకు, టీఎస్పీఎస్సీ నుంచి మొదలుకుంటే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు, ప్రతి ఎగ్జామ్కి భారత రాజ్యాంగం యొక్క అవగాహన అవసరం. భారత రాజ్యాంగం చదవడం ద్వారా యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. వెన్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ బెస్ట్ డెలివరీ రిగార్డింగ్ ఇట్. కాబట్టి భారత రాజ్యాంగంలో మొత్తం చదవడం మంచిది, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు అంత సమయం లేనప్పుడు స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్, స్థానిక ప్రభుత్వానికి సంబంధించిన దశాదిశ నిర్దేశించే అంశాలు ఏవైతున్నాయో వాటిని మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఒక కరదీపికగా అంటే హ్యాండ్ బుక్గా, మీ దగ్గర ఒక పనిదీపికగా అంటే వర్క్ బుక్గా, మీ దగ్గర రెగ్యులర్ ఆభరణం, ప్రత్యేకమైన ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. ఒక ప్రత్యేకమైన ఆభరణం, అన్నిటికన్నా గొప్ప ఆభరణం ఏంటి? హస్తభూషణం. అంటే చేతిలో ఉండే పుస్తకమే అన్నిటికన్నా గొప్ప ఆభరణం. పుస్తకాన్ని మించిన అందమైన ఆభరణం ప్రపంచంలో ఏముండదు. మన ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉంటే మనం అంత విజ్ఞానవంతులమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు తప్పనిసరిగా మీరు చదవాల్సిన పుస్తకం ఏదైతుందో అది తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్. దిస్ ఈజ్ ద బుక్. ఇక్కడ నేను ఏషియన్ లా హౌస్ వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకాన్ని మేము ముందు తీసుకొచ్చాను. ఇంకొన్ని ప్రైవేట్ ఏజెన్సీలో ఉన్నాయి. నేను ఇక్కడ ప్రజెంట్ చేసింది ఇంగ్లీష్ మీడియం పుస్తకాన్ని, కాంప్రహెన్సివ్గా ఉంది. ఇది లేటెస్ట్గా కూడా వచ్చింది. ఒకవేళ ఇంగ్లీష్లో మీరు అంత నిష్ణాతత చూపి మేము ఖచ్చితంగా చదివి విషయాన్ని అర్థం చేసుకోలేము అనుకున్నప్పుడు దీని ట్రాన్స్లేషన్ తెలుగులో కూడా ఉంది. యూ కెన్ గో ఫర్ తెలుగు. కానీ మేజర్గా మీరు మీ విజన్ అంతా కూడా అంటే ఇంగ్లీష్ పుస్తకం అనేది రీసెంట్గా వచ్చు. అంటే అంతకుముందు పాత పుస్తకాన్ని మన రీసెంట్గా అమెండ్మెంట్ జరిగాయి, అసెంబ్లీలో కొన్ని అమెండ్మెంట్ జరిగాయి, వాటిని కూడా ఈ కొత్త ఎడిషన్లో చేర్చారు. ఇట్స్ వెరీ వెరీ రీసెంట్ బుక్.
ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మార్కెట్. మొత్తం హైదరాబాద్లో కానీ మిగతా పెద్ద నగరాల్లో ఉండే అన్ని బుక్ స్టాల్స్లో ఇది ఉంది. ఒకవేళ మీ టౌన్లో ఈ బుక్ లేకుంటే మీ బుక్ స్టాల్స్ పరిచయం ఉన్న బుక్ స్టాల్స్ వాళ్ళకి చెప్పి ఈ పుస్తకాన్ని తెప్పించుకునే ప్రయత్నం చేయండి. ది తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 ఇది బుక్, దీన్ని చూడండి. అట్లాగే తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్కి సంబంధించి ఈ పుస్తకము ఎవరైతే మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ దగ్గర డెఫినెట్గా ఉండాలి. 100కి 100% ఈ పుస్తకం ఉండాలి. ఈ పుస్తకంలో ఉండే ప్రతి క్లాసు చదవాలి, ప్రతి సెక్షన్ చదవాలి. నేను ఈ పుస్తకానికి సంబంధించిన విషయాల మీద ఈ అంశాలను ఆధారంగా చేసుకొని మీకు లెక్చర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దయచేసి యూ ట్రై టు పర్చేస్ దిస్ బుక్. ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది బుక్స్ ఇన్ యువర్ బ్యూటిఫుల్ లైబ్రరీ. అట్లా ఎప్పుడైనా మన రీడింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు డోంట్ ఫర్గెట్ న్యూస్ పేపర్ రీడింగ్. నేను అంతకుముందు మీకు ఒక వీడియో చేశాను. దయచేసి మీరు ఆ పాత వీడియోలు 5 మంత్ర కెరీర్ పాయింట్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు నేను మాట్లాడుతున్నప్పుడు నా లెక్చర్ అవుతున్నప్పుడు కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది. మీకు సబ్స్క్రైబ్ అనేదాన్ని అక్కడ జస్ట్ ఇట్లా టచ్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతారు మీరు. రెడ్ బటన్ రెడ్ లెటర్స్ ఏమవుతాయి, వైట్ లెటర్స్గా మారిపోతాయి. మారగానే మా వీడియోస్ అని వస్తాయి. ఆ వీడియోస్లో ఏముంటుంది, న్యూస్ పేపర్ చదవడం ఎలా అని ఒక వీడియో చేస్తాను నేను. హౌ టు రీడ్ న్యూస్ పేపర్ తెలుగులోనే ఉంటుంది. హౌ టు రీడ్ న్యూస్ పేపర్ చదవడం ఎలా. ఈ న్యూస్ పేపర్ చదవడం ఎలా అనే దాన్ని చదివితే ఆ వీడియోని మీరు కనుక వాచ్ చేస్తే న్యూస్ పేపర్ని ఎట్లా చదవాలి, న్యూస్ పేపర్లో యాంగిల్ ఏంటి, సాధారణ రీడర్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రీడర్కి మధ్య ఉండే తేడా ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే మనం న్యూస్ పేపర్ ఎట్లా చదవాలనే విషయం మీద వివరాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మున్సిపల్ యాక్ట్లో కానీ ప్రభుత్వంకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో కానీ ఎప్పటికీ మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మొట్టమొదటిగా లభ్యమయ్యేది డైలీ న్యూస్ పేపర్లోనే. డైలీ న్యూస్ పేపర్లో దాని ఐటమ్ వచ్చినాక వాడి వివరాల మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాగజైన్లో కానీ వాటి వివరాల మీద తర్వాత లెక్చర్స్లో కానీ మీరు వింటారు, చదువుతారు. కానీ ప్రైమరీగా మీకు ఏం తెలియాలి, ప్రైమరీగా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటో మీకు తెలియాలి. ప్రైమరీగా యూ హ్యావ్ టు గ్రాస్ప్ ఇట్. ప్రైమరీగా ఆ విషయం మీకు తెలవాలి. కాబట్టి యూ హ్యావ్ టు రీడ్ డైలీ న్యూస్ పేపర్స్ రెగ్యులర్లీ. బై రీడింగ్ డైలీ న్యూస్ పేపర్స్ రెగ్యులర్లీ యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్, ఇన్ అర్బన్ యాజ్ వెల్ యాజ్ రూరల్, ఇన్ టోటల్ క్రైటీరియన్ ప్రాసెసెస్. ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఈ తెలంగాణ మున్సిపల్ యాక్ట్కి సంబంధించిన విషయాలను చాలా బలంగా అర్థం చేసుకుంటున్నప్పుడు, బలంగా చూస్తున్నప్పుడు, లోతుగా విశ్లేషణ చేస్తున్నప్పుడు మీ దగ్గర భారత రాజ్యాంగానికి సంబంధించిన అవగాహన, ఈ పుస్తకానికి సంబంధించిన అవగాహన, ఈ పుస్తకం ఖచ్చితంగా ఉండాలి. డైలీ న్యూస్ పేపర్ అనేది మీరు బేసికల్గా మీ దగ్గర పెట్టుకోవాలి. ఇది రెఫరెన్స్ కోసం. చివరిగా ఈ వీడియో ముగించే ముందు నా వీడియోస్ భవిష్యత్తులో దీని మీద ఇంకా వీడియోస్ వస్తాయి. చాలా కులంకషంగా అన్ని క్లాజెస్ చెప్తాను, అన్ని సెక్షన్ చెప్తాను, అన్ని డెవలప్మెంట్ చెప్తాను, లోతుగా డిస్కస్ చేద్దాం. మనం కాంప్రహెన్సివ్గా ఉంటుంది. బీయింగ్ ఏ క్వాలిఫైడ్ లెక్చరర్ డెఫినెట్గా నేను నా టీం మా మిత్రులు అందరం కలిసి ఈ మున్సిపల్ యాక్ట్ మీద అద్భుతమైన విషయం చెప్తాం. మర్చిపోకండి, ఇది 2 పేపర్లుగా ఉంటుంది. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్గా ఉంటుంది, ఇంకోటి మున్సిపల్ యాక్ట్ పేపర్గా ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్గా ఉంటుంది, మున్సిపల్ యాక్ట్ పేపర్గా ఉంటుంది. ఈ 2 పేపర్లు అర్థం చేసుకోవాలి. కాబట్టి 5 మంత్ర కెరీర్ పాయింట్ జనరల్ స్టడీస్ మీద అవేర్నెస్ ఇస్తుంది. ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే మీకు ఆ వీక్లో జరిగిన డెవలప్మెంట్స్ మీద లెక్చర్స్ వస్తున్నాయి. మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద లెక్చర్స్ వస్తున్నాయి, ఇండియన్ హిస్టరీ మీద లెక్చర్స్ వస్తున్నాయి, ఎకానమీ మీద కూడా లెక్చర్స్ ఆరంభమవుతున్నాయి. అందుకోసం అట్లాగే మనకి జనరల్ స్టడీస్లో రీజనింగు, ఆర్థమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వీటి మీద లెక్చర్స్ ఇస్తున్నాం. అన్ని సబ్జెక్ట్స్ మీద కులంకషంగా లెక్చర్స్ చేయబోతున్నాం. కాబట్టి మీరు 5 మంత్ర కెరీర్ పాయింట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ ఫ్రీ క్లాసెస్ యొక్క సౌకర్యాన్ని పొందే అవకాశం మీకు ఉంటుంది. ఈ వీడియోలో నేను ప్రాథమికంగా మున్సిపల్ యాక్ట్ 2019 మీద ఫోకస్ చేశాను. అట్లాగే జిహెచ్ఎంసీ యాక్ట్ 2020కి సంబంధించిన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. భవిష్యత్తులో ఇంకా అనేక వీడియోస్ మన 5 మంత్ర కెరీర్ పాయింట్ నుంచి మీ ముందుకు రాబోతున్నాయి. దయచేసి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆ విషయ పరిజ్ఞానాన్ని మనం అందరికీ అందజేసే ప్రయత్నం చేస్తాం. మరొక వీడియోలో మనకి తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019కి సంబంధించిన కులంకషమైన చర్చలోకి మరొకసారి వెళ్దాం. ఇంతకుముందు ఏ సిలబస్ అయితే నేను పరిచయం చేశానో ఆ సిలబస్ సంబంధించిన ప్రతి వివరణ 5 మంత్ర కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఉచితంగా ఫ్రీగా అందజేయబడుతుంది. ట్రై టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, మేక్ అండ్ యాక్సెప్ట్ అవర్ ఛానల్ lectures by subscribing this channel. Thank you one and all.